ధృతరాష్ట్రుడు భీముడిని చంపాను అని ఆనందపడ్డాడు. నిజమే, కురుక్షేత్రం తరువాత చనిపోయిన తన 100 మంది కొడుకుల కోసం బాధపడుతూ పరివారాన్ని తీసుకొని ధృతరాష్ట్రుడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడికి పాండవులు ధృతరాష్ట్రుడికి ఎదురుగా వచ్చి తన 100 మంది కొడుకులని చంపినందుకు బాధపడుతున్నామని క్షమించమని కోరారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్కొక్కళ్ళని కౌగిలించుకొని తనకి ఎటువంటి కోపము లేదు అని ప్రదర్శించాడు. ధర్మరాజు, అర్జునుడు తర్వాత భీముడిని కౌగిలించుకోవడానికి ధృతరాష్ట్రుడు ముందుకొచ్చాడు. అయితే శ్రీకృష్ణుడు భీముడిని ఆపి భీముడి ఇనప విగ్రహాన్ని ధృతరాష్ట్రుడి ముందుంచాడు. ధృతరాష్ట్రుడు భీముడి విగ్రహాన్ని భీముడే అనుకొని గట్టిగా కౌగిలించుకొని తన భుజ బలంతో పిండి పిండి చేసేశాడు ఆ విగ్రహాన్ని. ఆ తరువాత నేను భీముడిని చంపేశాను అని మనసులో ఆనందపడుతూనే అయ్యో భీమా చనిపోయావా అని బయటకి కపట ఏడుపు ఏడ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి అసలైన భీముడు చనిపోలేదు అని, తాను చంపేశాను అనుకుంటున్నది భీముడు విగ్రహాన్ని అని చెప్పి, ఇలాంటి కపట బుద్ధితోనే 100 మంది కొడుకులని పోగొట్టుకున్నావు, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని మంచిగా జీవించు అని ఉపదేశం ఇచ్చాడు. నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను. ఆ పురస్కారాల్లో నాకు చాలా చాలా సంతృప్తి ఇచ్చిన పురస్కారం ఇది కూడా. మీరు కూడా లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ పొందండి. లిపి ఎపిక్స్ మహాభారత, మన భారతీయత, మన మహాభారతం.